ప్రేమించి ఇచ్చిన ఈ ఉదయకాల ప్రార్థన బట్టి వందనాలు. నా సంఘాన్ని, నాయన మీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరే మాట్లాడండి. మా నడకలను నేను మా మరణం వరకు స్థిరపరచగల, సిద్ధపరచగల, పరలోకానికి నడిపించగల ఆ ప్రవర్తనలను మీ మాటల ద్వారా మీరు మాకు అనుగ్రహించమని, మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమెన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టయ్య గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ నా వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. వాక్యదానంలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములో నా మేఘాల పైన, గగనములో నా మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతాడు. ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటులో కొనిపోబడుదురు ప్రేమరాజు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. రైట్. ఈ పాట దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితమేమో విన్నాను. అప్పటి నుంచి ఎలా ఉందంటే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అన్నమాట. లాస్ట్లో ఇద్దరు తిరుగలు విసురుచుండగా, పొలాల్లో ఇద్దరు పనిచేస్తుండగా, ఒకరేమో విడవబడ్డం, ఒకరేమో ఎత్తబడటం. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, మనందరినీ తీసుకెళ్తాడు, ఆయన పిల్లలందరినీ తీసుకెళ్తాడు అనే విషయం పూర్తిగా తెలుసు. అయితే మరి ఇద్దరుంటే ఒకరిని నుంచి ఒకరిని ఎత్తుకుపోతాడా అంటే, మరి ఇట్లా తిరుగలు విసురుతుండగా ఒకరినాడు వదిలిపెట్టేసి ఇంకొకరిని తీసుకెళ్ళేంత అంత ఎలా అంత స్థిరంగా లేకుండా ఎలా ఉండగలరు? అంత అస్థిరతను ఎలా ఉంటారు? ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు అనేటివి ఎక్కువ వస్తాయి. కానీ ఇద్దరే ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు అసలు ఉండవు కదా. ఏదైనా వాకింగ్కి వెళ్తా ఉన్నారు అనుకోండి, ఇద్దరు మార్నింగ్ టైంలోనో ఈవినింగ్ టైంలోనో ఇద్దరు అలా వెళ్తా ఉన్నారు అనుకోండి నడుచుకుంటూ, వాళ్ళు దేని గురించి అయినా మాట్లాడాలంటే ఏదైనా ఒక టాపిక్ ఏదైనా ఒకటి, పిల్లల చదువు గురించి కావచ్చు, లేదా వాళ్ళ ఆరోగ్యం గురించి కావచ్చు, లేదంటే ఇంకా ఒకవేళ దేవుడి గురించే కావచ్చు, ఏదైనా సరే ఒక్క టాపిక్ మీదనే దాదాపుగా అంటే మన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఒకే స్వభావం ఉన్న వాళ్ళు మాత్రమే అలా జర్నీ చేయగలరు. ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్నోడితో ఇంకొక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్నోడు వాకింగ్ చేసుకుంటూ ఉండాలంటే
మ్యూట్ లోకి మామూలుగా పెట్టేసుకున్నారండి. మామూలుగా ఆ, చెప్తున్నా. అంటే ఇద్దరు వేరు వేరు మనస్తత్వాలు ఉన్న వాళ్ళు కలిసి నడవడం అది కాని పని. అలాంటిది అంటే సేమ్ ఇద్దరు తిరగలి విసరాలి అంటే వాళ్ళతో వినపడుతుంది. వినపడుతుంది. ఓకే. ఇద్దరు పొలంలో పని చేస్తా ఉన్నారు అంటే ఒకరు ఒకే పని చేసుకుంటూ రావాలి. అంటే దాదాపుగా ఒకే పని చేసుకుంటూ రావాలి. ఒకరు గొర్రు పట్టుకొని ఉంటే అంటే నాగలి పట్టుకొని అలా వెళ్తా ఉంటే ఇంకొకరు దానికి సహాయం చేస్తా ఉండాలి. నీళ్లు పట్టడంలో కానీ ఏదైనా కానీ ఆ పని అంతా కలిపి ఒక పనే అవుతుంది. వ్యవసాయం అంతా కలిపి వ్యవసాయమే చేసుకుంటూ ఉండాలి. ఇద్దరు పొలంలో పని చేస్తున్నారు అంటే. అంటే వాళ్ళిద్దరి అభిప్రాయం ఏముంటుంది? పంట దిగుబడి ఎక్కువ రావాలి. ఈ అభిప్రాయం మీద మాత్రమే పనిచేస్తా ఉంటారు. అంటే ఒక పని చేస్తా ఉంటారు కదా! సేమ్ పని, సేమ్ అభిప్రాయము ఇద్దరికీ ఒకే భావం కలిగి ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఇద్దరిట్లో ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఒక్కరు మాత్రమే ఎతకబడడం, ఒకరు విడవబడటం ఏందబ్బా! అని చెప్పేసి ఒక చిన్న ప్రశ్న అప్పటినుంచి ఉండేది. నిజంగా అలా విడవబడి, అలా ఎత్తబడిన వాళ్ళు ఉన్నారా? అసలు నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతా ఉన్నాయా? జరిగాయా బైబిల్‌లో ఎక్కడైనా? అనంటే నిజంగానే జరిగాయి. కొన్ని చోట్ల ఆ సందర్భాలు దేవుడు అలా చూపెట్టేశాడు. ఎలా అంటే మొట్టమొదటి భార్యాభర్తలే అనుకోండి. భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఒక అభిప్రాయం ఉంటే మాత్రమే ఎక్కువగా కలిసి ఉండగలరు జీవితాంతం. అలాంటి భార్యాభర్తల్లో మనకి గొప్పగా ఫస్ట్ ఆది దంపతులు ఎవరు? ఆదాము, అవ్వగారు. వీరిరువురు అంటే బాగా ఒకే స్వభావంతోటి కలిసి ఉన్నప్పుడు ఒక్కసారిగా సాతాను గాడు రావడము, సాతాను గాడిని అవ్వ నమ్మడము, అక్కడ మోసపరచబడ్డం, తర్వాత అవ్వగారి ద్వారా ఆదాము గారు మోసపరచబడ్డం అంతే సరిపోయింది. అంటే భార్యాభర్తల బంధం కూడా స్థిరంగా లేదు అంటే ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడతారు అనే దానికి దగ్గరగా ఉంది కదా అనిపించింది. ఆదికాండం 35 వచనంలో ఒకసారి చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం 19వ వచనం. నిజంగానే భార్యాభర్తలను అలా విడిపోతారా? నిజంగా ఒక్క క్షణంలో అలా విడిపోవడం ఏందయ్యా అనుకున్నా. ఆదికాండం 35:19లో చదవండి. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె చాలన్నా. ఇక్కడ ఎలా ఉందంటే ఈమె కోసం దాదాపుగా 14 సంవత్సరాలు ఆయన యాకోబు గారు సేవ చేస్తాడు. వాళ్ళ సేవకునిగా వాళ్ళ మామకి చేసేస్తాడు. చేసిన తర్వాత ఈమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక అంటే ఎంతగా ప్రేమిస్తాడంటే అంతగా ప్రేమిస్తాడు. అనుకోకుండా ఈమె ఒక దొంగతనం చేయడం, అది ఆయనకు తెలిసిపోవడం, ఇక దారిలో వెళ్తా ఉంటే ఈమె ప్రసవించి అక్కడే చనిపోవడం జరుగుతుంది. వెంటనే అక్కడనే పాతిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా అదే మార్గంలో పాతిపెట్టబడిన అంటే గొప్ప వాళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ కుటుంబీకులలో మొట్టమొదటి మార్గంలో పాతిపెట్టేసి ఎందుకంటే అబ్రహాం అంటాడు. అక్కడ తీసుకెళ్ళి పాతిపెట్టేస్తారు. అబ్రహాం గారే అక్కడే, ఇస్సాకు గారి భార్య రిబ్కా గారు అక్కడే, తర్వాత యాకోబు గారు అక్కడే, లేయా గారు అక్కడే ఆ పొలంలోనే. కానీ ఒక్క రాహేలు మాత్రమే అంటే భార్యాభర్తల బంధం ఒకరు విడవబడి ఒకరు ఎత్తబడిపోతా ఉన్నారు అంటే దారిలో పాతిపెట్టబడిందంటే ఇలానే కదా. అంటే ఒకరు విడవబడడం, ఒకరు ఎత్తబడడం. నేను ఏ వచనం చెప్తా ఉన్నాను అనుకుంటున్నారేమో, రెండవ దొంగ గురించి చెప్తా ఉన్నా. ఎందుకంటే మొదటి మాట లాస్ట్ 2 వారాల కింద చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ మాట చెప్పుకుంటా ఉన్నాం. చివరికి వచ్చేసరికి రెండవ మాట చెప్తాను. ఇక్కడ
యాకోబు గారు అంతగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి ఆమెను కూడా జస్ట్ అలా దారిలో పాతి పెట్టేసి వెళ్ళిపోయాడు. దారిలో పాతి పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే భార్యాభర్తల బంధం అంత స్ట్రాంగ్‌గా అంటే వారిలో ఒకరు విడవబడి, ఒకరు ఎత్తబడే రోజులు వస్తాయి అనేది నాకు అనిపించింది. అలా వదిలేసి వెళ్ళిపోయాడు కదా! మక్పెల పొలం గుహ వరకు తీసుకెళ్ళలేదు కదా! అంటే దాని అర్థం ఆగిపోతారేమో అనేది అనిపించింది. సరే. ఇది కాకుండా, ఇది కాకుండా ఇంకొక మాట. ఒకవేళ భార్యాభర్తలంటే కలిసి ఉండలేరు. అన్నదమ్ములు చాలా బాగా కలిసి ఉంటారేమో అనిపించింది. అన్నదమ్ముల దగ్గరికి వచ్చేసరికి మనకు బాగా తెలిసిన స్టోరీనే. ఆదికాండంలోనే 4వ అధ్యాయం 8వ వచనంలో కయీను హేబెల్ మీద పడి చంపేస్తాడు. లోకంలో వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళిద్దరే ఉన్నారు అప్పటికే అన్నదమ్ములు. పెద్దవాళ్ళు తల్లిదండ్రి ఉన్నారు. ఆదామవ్వ గారు. ఇద్దరే ఉన్నప్పుడు ఇక ప్రపంచమంతా వాళ్ళదే అన్నప్పుడు ఎంత హాయిగా బ్రతకాలి వీళ్ళు సంతోషంగా. ఒకే భావంతోటే కలిగి ఉండాలి కదా! అలా ఉండలేక ఈయన కయీనెళ్ళి హేబెల్‌ని చంపేస్తాడు. అయితే అన్నదమ్ములు కూడా సరిగ్గా ఉండలేరా? అంటే ఒకరు విడవబడ్డం, ఒకరు ఎత్తబడ్డం జరిగిపోతుందా? సరే ఇదొక్కటేనా? అంటే యోసేపు గారి దగ్గరకొచ్చా. యోసేపు గారు కూడా సేమ్. ఆయన అన్నలు అతన్ని ఒక గుంటలో పడేయడం, లోయలో పడేయడం, తర్వాత అతను అమ్మబడడం ఇదంతా జరుగుతుంది. అంటే ఎంత క్లియర్‌గా అంటే ఒకరు విడవబడడం, ఒకరు ఎత్తబడడం చాలా క్లియర్‌గా దేవుడు ఇదిగో ఇలా ఉంటే విడవబడతారు. ఇలా ఉంటే ఎత్తబడతారు. వీళ్ళే ఇంతతోనే అయిపోయిందా అన్నదమ్ముల బంధం అంటే యాకోబు, ఏశావులు. చూడండి ఒకే మాటతో ఆదికాండం 25, 25 వచనంలో మొదటివాడు ఎర్రని వాడిగా బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె నుండెను గనుక అతనికి వన్ పేరు పెట్టి తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఇక్కడ యాకోబు ఏశావు యాకోబులు పుడతా ఉన్నారు. పుట్టినప్పుడు ఏశావు మొదటి బయటకు వచ్చాడు. అయితే ఆయన మడిమ పట్టుకొని యాకోబు గారు వచ్చారు. అంటే తల్లి గర్భంలో నుంచి కూడా చాలా క్లియర్‌గా ఉంది. తల్లి గర్భంలో నుంచి కూడా సరిగ్గా ఉండకున్నారు. అంటే కవలలు ఓకే. అన్నదమ్ములు అంటే ఒకరి తర్వాత ఒకరు పుట్టడం. కానీ కవలలంటే ఒకేసారే. అంటే ఇంచుమించు ఒక 1 మినిట్, 2 మినిట్స్ లేదంటే 5 మినిట్స్ గ్యాప్ తోటి. కానీ ఇక్కడ ఆ గ్యాప్ కూడా లేకుండా ఒకరి మెడమని పట్టుకొని ఇంకొకరు బయటకు వచ్చేసారు. దాని అర్థం కవలలు కూడా సరిగ్గా అంటే ఒకే టైంకి పుట్టిన వాళ్ళు కూడా ఒకరు విడవబడి ఒకరు ఎత్తబడ్డే ఆ కాలం జరిగింది కదా!
అని అనిపించింది. ఎందుకంటే యాకోబు ఏశావుల కథ మనకందరికీ తెలిసినదే. భార్యాభర్తలు ఒకరినొకరు వదిలిపోతారు అన్న విషయము చూసుకున్నాం. అన్నదమ్ములు పోనీ అక్క తమ్ముడు ఏమన్నా కలిసి ఉంటారా? అక్క తమ్ముడు ఏమన్నా ఒకే భావంతో కలిసి ఉంటారా అని అంటే వాయిస్ కట్ అయిపోతుందండి. సిగ్నల్స్ ఉన్నది వినపడట్లేదు. అక్క తమ్ముడు అక్కడక్కడ కూడా బ్రేక్ అలానే ఉంటారు. ఇప్పుడు వస్తుందండి. మిరియాముడు జమ్ముపేట దగ్గర మోషే గారు పుట్టినప్పుడు జమ్ముపేటలో వాళ్ళ ఓకే ఓకే. అక్కడక్కడ లైన్ క్లియర్గా లేక వాయిస్ కట్ అయ్యి మళ్ళీ వస్తుంది కదా, జాయిన్ అయిపోతారు మళ్ళీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు 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 వందనాలు. స్తోత్రం అక్క ఓకేనా స్తోత్రం అక్క? స్తోత్రం. ఓకే అమ్మా. తర్వాత అన్నతమ్ములు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అక్క తమ్ముడు, పోని కవలలు ఎవరు కూడా మనతో పాటుగా చివరి వరకు ఉంటారు అంటే ఎత్తబడే గుంపులో ఉంటారు లేదా విడవబడే గుంపులో ఉంటారు అని చెప్పుకోవడానికి లేదు. ఎవరిని వారే కాపాడుకోవాలి, ఎవరిని వారే కాపాడుకోవాలి. ఇలా పోనీ తోడికోడళ్ళు చాలా బాగా ఒకే స్వభావం కలిగి ఉంటారు కదా కుటుంబం మేడల. అలాంటి తోడికోడళ్ళరా అంటే ఓర్ప గారు, రూతు గారు. రూతు గారేమో నయోమి గారిని హత్తుకున్నారు. ఓర్ప గారేమో నయోమి గారిని ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి తన స్వజనానికి వెళ్ళిపోయారు. అంటే విడవబడ్డం, ఎత్తబడ్డం, కలిసి నడవడం, ఆగిపోవడం ఎలా ఉంటుందంటే సెకండ్లలో జరిగిపోతుంది. సెకండ్లలో ఎంత క్లారిటీగా అంటే ఇక్కడ చూడండి, ఋతు ఓర్ప గారుల గురించి ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో తీసింటే ఎవరైనా చదవండి అక్క. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నేనే చదువుతాను. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. క్షణంలో జరిగిపోయింది ఇదంతా. అంటే ఒక 5 minutes అనుకోండి. అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. అంతవరకు తోడికోడళ్ళు ఎంత క్లారిటీగా బాగా కలిసి ఉంటారు అంటే చాలా బాగా. ఎందుకంటే అత్త నువ్వు లేనిది మేము ఉండలేమని చెప్పి ఇద్దరు అన్నారు. అయితే ఒకరు వదిలిపెట్టి ఒకరు హత్తుకొని జీవించడం నిమిషాల్లో జరిగిపోయింది అక్కడ. అంటే ఎప్పుడు ఎవరు మనతో కలిసి ఉంటారో లేదో, ఒకే స్వభావం కలిగి ఉన్నా కూడా ఉండలేరు. ఒకే స్వభావం కలిగి ఉన్నా ఉండలేరు. అందుకే మొదట్లోనే ఒక పాట పాడుకున్నాం కదా, ఇద్దరు తిరగలి విసురుతుండగా, పొలంలో ఇద్దరు పనిచేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి. నిజంగానే ఇలానే జరిగాయి సిచ్యుయేషన్లు. రానున్న రోజుల్లో కూడా రెండవ రాకడ సమయంలో అందరం ఒకే పని చేస్తా ఉన్నాం, చాలా ధైర్యంగా ఉన్నాం కదా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక చోట ఉంటుంది చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 34వ వచనంలో, లూకాసు వార్త 17వ అధ్యాయం 34వ వచనంలో, ఆ రాత్రి
ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడను, ఒకరు విడిచిపెట్టబడను. ఇద్దరు ఒక మంచం మీద అంటే భార్యాభర్తలు ఒకవేళ మంచం మీద ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అంటే ఎంత క్లారిటీగా అంటే ఆ తర్వాత ఇద్దరు స్త్రీలు విసురుతా ఉంటే ఇదే వచనాలు మత్తయిలోకి వెళ్ళి 24-40లో చూస్తే అక్కడ పొలంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఒకరే ఎత్తబడతారు, ఒకరే విడవబడతారు. అంటే ఈవెన్ భార్యాభర్తలు సేమ్ ఒకే దేవుని ఆరాధించే పిల్లలు కూడా ఇలా ఎత్తబడటం, విడవబడటం జరుగుతుంది. ఎంత క్లారిటీగా దేవుడు చెప్పుకుంటూ వస్తున్నా అంటే అక్కడక్కడ సందర్భాలు చూపించుకుంటూ నిజంగానే కదా, ఎత్తబడడం, విడవబడడం ఇలా జరుగుతుంది కదా అని అనిపించింది. ఇక్కడ నేను అదే చూశాను. వెళ్దాము ఎక్కడికి. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఒకరినొకరు విడిచిపెట్టుకోవడం ఎంత క్షణంలో జరిగిపోతుందో చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అలా శిలువ మీద చూస్తా ఉన్నారు. చూసినప్పుడు 27వ వచనం నుంచి చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. మరియు కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసి అప్పుడు ఆ మార్గంలో వెళుచున్న వారు ఆయనను చూసి అందరూ యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎగతాళి చేస్తా ఉన్నారు. ఏమని? అయ్యా, ఇజ్రాయేల్కు రాజు కదా, నువ్వు ఎంతో మందిని రక్షించావు కదా, ఇదిగో ఇప్పుడు అసలు గొప్ప దేవాలయాన్ని 3 రోజుల్లో కడతానని చెప్పినావు కదా, ఇప్పుడు నువ్వు దిగొచ్చి నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఎవరన్నారు తెలుసా? 32వ వచనం. ఇక్కడే 32వ వచనం. ఇజ్రాయేలు రాజాకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించారు. ఇద్దరు దొంగలు నిందించారు. ఇద్దరు దొంగలు ఆయనతో సిలువ వేయబడిన వారును నిందించిరి, ఒకరు కాదు. అంతటి జనాంగము, వచ్చిన జనాంగం అంతా అంటే చాలా మంది, కొద్దిమంది ఏడ్చే వాళ్ళు ఉంటే ఇంకొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కిరించే వాళ్ళు ఉన్నారు. ఆ ఎక్కిరించే వాళ్ళతో పాటుగా వీళ్ళిద్దరు ఒకే స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఎవరు? ఇద్దరు దొంగలు. చిన్ననాటి నుంచి దొంగతనం చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. ఎన్నో మార్లు చిన్న చిన్న శిక్షలను అనుభవించి బయటకు వచ్చింటారు. ఈసారి ఇద్దరికి ఒకేసారి మరణశిక్ష విధించారు. మరణశిక్ష విధిస్తే అక్కడ కూడా కలుస్తున్నారు. వీళ్ళ స్నేహం అంత గొప్పది అనిపించింది నాకే. ఎంత బాగా అంటే అది తప్పో ఒప్పో అయితే ఇద్దరు కలిసి నిందిస్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ మీద ఉండగా ఇద్దరు కలిసి నిందిస్తా ఉన్నారు. ఎందుకు నిందిస్తా ఉన్నారంటే అందరూ సపోర్టింగ్ గా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ, అయ్యా నిన్ను నువ్వే దించుకోలేకున్నావు, మమ్మల్ని దించుతావా? ఇదిగో నీ పాటికి నువ్వే కిందకు వచ్చి రాజువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటానే ఇద్దరు దొంగలు కూడా వారికి వత్తాసు పలుకుతా ఉన్నారు. ఏంటి ఇద్దరు అనే దాని మీద క్లారిటీ రావట్లేదా? అనే దాని మీద క్లారిటీ రాకపోతే ఇంకొక చోట మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం.
ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. చాలన్నా, ఇద్దరు నిందించారు, ఒక్కరు కాదు. వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు, అంత స్ట్రాంగ్ గా. ఒకరినొకరు మరణంలో కూడా ఏ ఒక్కరి ఆలోచనలు కూడా పక్కకు పోలేదు. ఇద్దరి ఆలోచనలు అలానే నిలవబడిపోయాయి. రూతు గారు, ఓర్ఫ గారు వారి అత్తగారిని పట్టుకొని ఎంత గట్టిగా పట్టుకొని, వాళ్ళు అత్త మేము వదిలిపెళ్ళలేం అని చెప్పేసి స్ట్రాంగ్ గా పట్టుకొని మొదట్లో అడిగారు. అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి వీళ్ళ ఫీలింగ్స్ కూడా, వీళ్ళ నిర్ణయం కూడా, వీరి ఆలోచన కూడా, వీరి మాటలు కూడా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే ఇద్దరు నిందించుకుంటూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. అదే మాట ఉంటుంది 40వ వచనంలో, దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో. దేవుని కుమారుడు అయితే మమ్మల్ని కూడా రక్షించు. ఎంత బాగా కలిసిపోయారు వీళ్ళిద్దరు. ఆఖరికి మరణంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మరణిస్తూ ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నిందించడానికి ఇదే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నది. ఇద్దరు తిరుగలు విసురుతుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు ఒకవేళ మంచం మీద పడుకొని ఉంటే వారిలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. పొలంలో పని చేస్తా ఉంటే ఇద్దరు విడవబడతారు, ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఇంత క్లారిటీగా. ఎందుకు ఈ క్లారిటీ? ఏం జరిగింది ఓర్ప గారి విషయంలో, రూతు గారి విషయంలో అంటే, గట్టిగా పట్టుకోవడం, మారు మనసు పొందడం. ఇంతగా తిడతా ఉన్నా కూడా ఆయనతో కలిసి ఇద్దరు దొంగలు కలిసి ఆయన నిందించినా కూడా ఆయన వేదన పడుతా ఉన్నాడు చూడండి. వాళ్ళంతా రక్తం కారుతా ఉంటుంది చూడండి. ఇదే మా లూకాసు వార్త 23వ అధ్యాయము, ఆయన నిందించే కంటే ముందు, ఆయన వేలాడవేయబడిన మనుషుల కంటే ముందు ఆయన ఒక మాట అంటా ఉంటాడు కదా. ఒక మాట అంటాడు 34వ వచనంలో, 23:34లో, యేసు, తండ్రి వీరేం చేసినారో వీరెరుగని గనుక వీరిని క్షమించుము అని చెప్పాను అని మొదటి మాట చెప్పుకున్నాం కదా. మొదటి మాట చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని హింసించిన విధానం, ఆయన ఒంటిలో రక్తపు చుక్క కూడా లేకుండా కిందకి తీశారు. రక్తపు చుక్క కూడా లేకుండా మొత్తం బయటకు వచ్చింది. కొరడా దెబ్బలు కొడితే అలా బయటకు వచ్చేసింది, మాంసం అలా బయటకు వచ్చేసింది. ముళ్ళ కిరీటం పెడితే తలలో నుంచి రక్తం వచ్చేసింది. ఇదంతా మొదటి రోజు నుంచి మరణించే రోజు వరకు ఇద్దరు దొంగలు కలిసి ఉన్నారు. అయితే వారిలో ఒక దొంగ ఇదంతా గమనిస్తా ఉన్నాడు. మనల్ని అయితే సిలువ వేశారు కదా, ఇతన్ని ఎందుకు ఇంతగా హింసిస్తున్నారు? ఇదిగో నా ఒంట్లో అయితే రక్తం ఉంది కదా, ఇతని రక్తాన్ని ఎందుకు మొత్తం చివరి బొట్టు వరకు బయటకు వస్తా ఉంది. ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తా ఉన్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలోనే మరణించారు. ఈ ఇద్దరి ప్రాణాలు ఇంకా అప్పటికి పోలేదు. అంటే ఆయన హింసింపబడుతున్నటువంటి విధానం, ఆ పక్కలో బల్లెం పోటు పొడిచే విధానము, ఇది మొత్తం చూస్తా ఉన్నారు వీళ్ళు, ఇద్దరు దొంగలు. ఎందుకంటే వారి ప్రాణాలు అప్పటికి పోలేదు కదా. ప్రాణాలుంటే, శిలువ మీద ప్రాణాలుంటే కాళ్ళు విరగ్గొట్టాల్సిన పని లేదు. ప్రాణాలు లేకపోతే మాత్రమే మన ధర్మశాస్త్రం ప్రకారం శిలువ మీద ఉన్నటువంటి వ్యక్తికి కాళ్ళు విరగ్గొట్టాలి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. ఆయన ప్రాణంతో ఉన్నాడా లేదా అని చూసినప్పుడు ఆయన ప్రాణాలు కోల్పోయాడు అని తెలిసి ఇక ఆయన దించడానికి మొదలు పెట్టారు. అయితే ఈ దొంగల దగ్గరకు వచ్చారు.
ప్రాణాలతో ఉన్నారా అంటే ఉన్నారు. వెంటనే వాళ్ళు కాళ్ళు విరగొట్టారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని వీరు చూశారు. అయ్యో, మమ్మల్ని కూడా సిలువ వేశారు కదా, ఇంతగా హింసించలేదు. ఇదిగో ఆ తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఆ రక్తం అంతా ఇలా కారలేదు కదా. నిందించాడు, సిలువ మీద నుంచి కూడా నిందించాడు. ఒక దొంగ, ఇద్దరు దొంగలు నిందించారు. నిందిస్తూనే ఇవన్నీ గమనించుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని. నేను ఇంతగా అంటున్నాను కదా, అయినా కూడా ఒక్క మాట కూడా నన్ను అనటం లేదు ఈయన. నేను ఇంతగా ఇదిగో అందరితో పాటుగా వారందరితో కలిసి నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యో నాయన ఇజ్రాయెల్ రాజా, నువ్వు దిగిరా, మమ్మల్ని కూడా రక్షించుకో, నీవు రక్షించుకో అని చెప్పి అన్నానే. అయినా కూడా ఈయన క్షమించమని చెప్పి అడిగాడే. ఇంతకంటే గొప్పదైన మనసు ఇంకెవరిది ఉంటుంది అని అనుకొని చూడండి 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఇక్కడ ఒక్కరని ఉంది, కానీ అంటే లూకా గారు మాత్రమే కరెక్ట్ రాశారని చెప్పడానికి, అంటే ఈయన రాసింది మాత్రమే నిజము, వాళ్ళు రాసింది అబద్ధం అని చెప్పడానికి లేదు. ఇద్దరూ నిందించారు. చివరికి వచ్చేసరికి ఒకరు మార్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు మాత్రమే నిందిస్తా ఉన్నారు. ఒక ఆయన ఆగిపోయాడు. ఇంతగా నిందిస్తా ఉన్నా కూడా కనీసం ఇక మాటలు లేవా? ఇతను మాట్లాడడా? మనల్ని ఏమనటం లేదు కదా అని చెప్పేసి ఆగిపోయాడు. వేలాడవేయబడిన నేరస్తులో ఒకడు, ఇంకా ఈ ఒక్కడు మాత్రమే ఆయన నిందించడం మొదలు పెట్టాడు. చూడండి, చిన్న సన్నివేశము. మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. 40వ వచనం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. ఇందాక చెప్పాను కదా, ఇద్దరు తిరగలి విసురుతుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి, పొలంలో ఇద్దరు పనిచేస్తుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి, మంచం మీద ఇద్దరు ఉండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి, ఇదే ఇలాంటిదే. ఎంత బాగా అంటే మొదటి నుంచి చివరి వరకు ఈ మాట అనేంత వరకు ఈ దొంగ ఆ దొంగ ఒకే స్వభావం కలిగి ఉన్నారు. ఒకే స్వభావం. యేసుక్రీస్తు ప్రభుల వారిని నిందించటంలో కూడా ఒకే మాట కలిగి ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను అలా సిలువలో చూశాడో, ఆయన శ్రమను అలా సిలువలో చూశాడో, క్షణంలో మారిపోయాడు. క్షణంలో ఈ దొంగ ఆ దొంగను చూసి, ఇంతసేపు నాతోనే కలుస్తున్నావు కదా, ఇంతసేపు మనిద్దరమే కదా కలిసి ఆయన నిందించాము, ఇంతసేపు మనిద్దరమే కదరా నవ్వుకున్నాము, ఇలా మారిపోయావేంది? ఇప్పుడే కదా నాతో కలిసి ఆయన నిందించావు నువ్వు, ఇప్పుడే కదా నాతో కలిసి ఆయన నిందించావు. ఇదిగో మనిద్దరమే కదా అయ్యా, నువ్వు దిగేసి రాజువు కదా, నువ్వు దిగి మమ్మల్ని కూడా దించు, రక్షించు అని చెప్పేసి అన్నాము. అప్పుడే అటువైపు ఎప్పుడు వెళ్ళిపోయావు? మారు మనసు ఇలానే ఉంటుంది. ఎందుకంటే మంచివారు కలిసి ఉండడం కంటే ఎక్కువగా చెడ్డవారు ఎక్కువగా, అంటే చెడ్డ స్వభావం మీరు బాగా అర్థం చేసుకోండి. ఎలా అంటే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు డైలీ రా అంటే వస్తారు, కానీ పేకాటకి వెళ్ళే వాళ్ళు లేదా తాగడానికి వెళ్ళే వాళ్ళు మీరు చూడండి, ఆ పేకాటకు అలవాటు పడినటువంటి వాళ్ళు డైలీ నువ్వు వద్దన్నా కూడా ఒరే రారా అని ఒక మాట అంటే చాలు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే. త్రాగడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం అంటే ఒక మంచి పనికి ఇష్టంగా రావడం కంటే చెడ్డ పనికి చాలా ఇష్టంగా వస్తారు ఆ పనికి అలవాటు పడిన వాళ్ళు. వీళ్ళిద్దరూ దొంగతనానికి అలవాటు పడ్డారు.
ఒకరు అంటే దొంగతనానికి అలవాటు పడ్డారు. ఇద్దరు కలిసి అంటే ఇంక పేకాటాడే వాళ్ళు ఎంత బాగా కలిసిమెలిసి ఉంటారో, ఆ విధంగా ఈ దొంగతనం చేసే వాళ్ళు కూడా మరణం వరకు అలానే కలిసున్నారు. అయితే మరణ సమయంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని అలా చూచినప్పుడు ఒకరికి మారు మనసు కలిగింది. ఒకరికి మారు మనసు కలిగింది. తన ముందు మాట యేసుక్రీస్తు ప్రభువుని వ్యతిరేకించినా సరే, ముందు మాట దేవుణ్ణి వ్యతిరేకించినా సరే నిందించాడు. అయ్యా నువ్వు దిగొచ్చి మమ్మల్ని రక్షించు అని. అయితే ఈ క్షణంలో మాత్రం గద్దిస్తా ఉన్నాడు చూడండి. ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో యేసుక్రీస్తు ప్రభులు వారిని. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలం అనుభవిస్తా ఉన్నాం. ఈయన ఏ తప్పిదం చేయలేదు. ఇతను షాక్ అయి ఉంటాడు. ఇప్పుడే కదా నాతో కలిసి ఉన్నావు. మనం కదా కలిసి నిందించాము. ఎప్పుడు మారు మనసు పొందావురా? ఎప్పుడు మారు మనసు పొందావు? ఎప్పుడు ఆయనను అర్థం చేసుకున్నావు నువ్వు? తప్పుగా అర్థం చేసుకున్నావేమో. లేదు నా వైపు చూసి ఇప్పుడు మళ్ళీ నాతో పాటు రా అని చెప్పే మాట అనకముందే ఆయన అడుగుతా ఉన్నటువంటి మాట మనకైతే ఇది న్యాయమే. 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. మారు మనసు పొందాడు, గద్దించాడు. వెంటనే ఆయనను చూశాడు. అయ్యా నేను చేసిన దానికి 41వ వచనం అదే ఉంటది. మనకైతే ఇది న్యాయమే. అంటే నేను చేసిన దానికి శిక్షణ అనుభవిస్తా ఉన్నాను. మీరైతే ఏ తప్పు చేయలేదు తండ్రి. ఇదిగో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొందనప్పుడు ఎగతాళిగా ఇదిగో ఈ లోకపు శ్రమల నుండి రక్షించమని అడిగాడు. మారు మనసు పొందనప్పుడు ఈ లోకపు శ్రమల నుండి అంటే సిలువ వేశారు కదా, ఆ భారం నుంచి నాయన నన్ను దింపు, ఇదిగో నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని చెప్పేసి ఎగతాళిగా అన్నారు ఇద్దరు. ఎప్పుడైతే మారు మనసు పొందాడో అప్పుడు దించవలసింది ఈ భారం నుంచి కాదు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో ఈ లోకపు శ్రమలు నేను చేసిన తప్పుకు అనుభవిస్తా ఉన్నాను. ఇదిగో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాను యేసుక్రీస్తు ప్రభులు వారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పే రెండవ మాట లూకా 23:43లో చెప్పాడు. మారు మనసు అనేది రెప్పపాటులో కలుగుతుంది అంటే ఏమో అనుకున్నా. ఇదే అంతసేపు నిందించి కూడా అంటే ఇక ఛాన్స్ తీసుకోలేదు ఆయన. ఎప్పుడైతే దేవుని అర్థం చేస్తున్నాడు వెంటనే ఇంకో దొంగ స్టన్ అయిపోయి నిలబడినా కూడా సరే, భార్యాభర్తల బంధం కూడా అలానే ఉంటుంది. మారు మనసు పొంది అలానే జీవించాలి. ఎప్పుడు ఎలా ఉంటుందంటే 2 వచనాలు ఉన్నాయి. 2 వచనాలు. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం. ఎందుకంటే చాలా మంది నిలబడ్డాం కదా అనుకుంటారు. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో చాలా మంది నిలబడ్డాం కదా అనుకుంటారు. అయితే వారికి తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకునున్నట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క ఇదిగో నాకు ఇంత సపోర్ట్ ఉంది కదా, నేను చాలా బాగా నిలవబడ్డాను, ఇక పడిపోనులే, అంటే నా చుట్టూ ఇంతమంది బంధుబలగం ఉన్నారు, ఇదిగో నాకు ఇంత హోదా ఉంది అని చెప్పి చాలా ధైర్యంగా నిలవబడి ఉంటారు. అయితే పడిపోకుండా ఎప్పుడు ఎవరు నిన్ను వదిలిపెట్టి వెళ్తారో తెలియదు. రెండవ దొంగ నుంచి మాట్లాడుతా ఉన్నా. మొదటి దొంగ ఇలా నిందిస్తానే, రెండవ దొంగ అయ్యా నువ్వు మారు మనసు మనం చేసిన దాన్ని కరెక్ట్ అని చెప్పేశారు కదా. ఇప్పుడు మొదటి దొంగ గురించి మాట్లాడుతా ఉన్నా. మొదటి దొంగ ప్లేస్ లో నుంచి ఆయన కూడా ఇదిగో నాతో పాటు ఇంతమంది ఉన్నట్లే, ఇదిగో నా స్నేహితుడు నా పక్కనే ఉన్నాడు కదా అని చెప్పి నిందించాడు. కింద ఉన్నటువంటి వారందరూ ఉన్నారు కదా నాతో పాటుగా, వాళ్ళు కూడా ఈయన నిందిస్తా ఉన్నారు కదా అని చెప్పి నిందిస్తా ఉన్నాడు.
నిందిస్తా ఉన్నాడు. పక్కనే ఉన్నటువంటి వాడు కూడా వదిలిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది. అంటే నిలిచున్నవాడు బంధు బలగాన్ని బట్టో, స్నేహితుల్ని బట్టో, లేదా ఇంకే అధికారంను బట్టో, ఉన్న హోదాను బట్టో నిలబడ్డాననుకుంటే పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు నందు మాత్రమే నిలవబడాలి. మనమైతే ఎలా ఉండాలంటే లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనంలో, లూకా 21:34లో ఒక చిన్న మాట ఉంటుంది. 21:34లో, మీ హృదయం ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరి విషయమై వారు, స్నేహితులు వెంబడి ఉన్నారు కదా అనుకుంటున్నారేమో వదిలేస్తారు. భర్త లేదా భార్య పక్కనే ఉంది కదా అని అనుకుంటే వదిలేస్తారు. వదిలేసే రోజులు వస్తాయి. ఎందుకంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారని చాలా క్లియర్గా ఉంది. అంటే మారు మనసు మనం కలిగి ఉన్నటువంటి ఆ మారు మనసు ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో పడిపోకుండా, అప్పుడే మనం ఎత్తబడగలం. రెండవ దొంగ అంటే నిందించిన దొంగకి, మారు మనసు పొందనటువంటి దొంగకి ఛాన్స్ ఇవ్వలేదు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువుని, నాయన నేను రాజ్యంలోకి నన్ను చేర్చుకో అన్నాడు. అతను మాట్లాడటానికి కూడా ఇంకా సమయం ఇవ్వలేదు. అలా ఉండాలి మారు మనసు అంటే అంత స్థిరపడిపోవాలి యేసుక్రీస్తు ప్రభువు నందు. రూతు గారు వాళ్ళ అత్తను పట్టుకున్నాక ఓర్పా గారికి సమయాన్ని ఇవ్వలేదు. ఓర్పా గారు మాట్లాడటానికి. రూతు గారు వెంటనే నయోమి గారిని పట్టుకొని నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం అని చెప్పేసి గట్టిగా పట్టుకున్నారు. ఓర్పా గారు ఇంకేం చేయలేక వెళ్ళిపోయారు. అలా ఉంటుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అబ్రహాం గారిని లోతు గారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు చూడు. ఎప్పుడు ఏ క్షణాన మన పక్కన ఉన్నటువంటి వారు ఎవ్వరు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు. ఎవరు ఏ దారిలోకి వెళ్తారో తెలియదు. ఎత్తబడే గుంపులోకి వస్తారా, విడవబడే గుంపులోకి వస్తారో తెలియదు. అయితే మనము మాత్రం ఖచ్చితంగా మనం అంటిపెట్టుకున్న దాన్ని జాగ్రత్తగా పట్టుకొని పరలోక రాజ్యం చేరాలి. రెండవ దొంగ పొందుకున్నట్టు నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉండు అని యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ దొంగతో చెప్పారు కదా. అలాంటి స్వభావం మనం కలిగి ఉండాలి. అలాంటి స్వభావం అంటే ఎప్పుడు వస్తుంది అంటే, అంతవరకు చేసింది తప్పే, ఇక నేను అనుభవించాను, ఇక నేను అలాంటి స్థితిలో ఉండకూడదు. అప్పటి వరకు నిందించినా సరే ఇక మారు మనసు పొందాలి. ఇక మనకైతే మారు మనసు పొందడానికి ఇంకా సమయం లేదు. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే, మారు మనసు పొంది క్షణపాటులో మనల్ని వదిలిపెట్టే వాళ్ళు, మనతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు వదిలిపెట్టే రోజులు వచ్చేసాయి. ఆ క్షణాలను కూడా మనం జాగ్రత్తగా వినియోగించుకొని ప్రభు పేరిట మారు మనసు పొంది పరలోక రాజ్యం పొందుకోవాలి. రెండవ దొంగ కలిగి ఉన్న ఈ మారు మనసు మనం అందరం కలిగి ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ కొద్ది మాటలతో హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెన్. ఆమేన్. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఆమోసు 3:3లో చూస్తున్నాం. ఇద్దరు కూడి పొలములో పనిచేస్తున్న వారైనను, మంచం మీద పడుకొని ఉండు వారైనను, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా. ఆమోసుకు కలిగిన ధైర్యము కడవరి కాలములో ఉండబోదు స్పష్టము చేయబడుతున్నది. యేసు ప్రభుల వారే పొలములో ఇద్దరు, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి, తిరగలి విసురుచున్న వారు ఇద్దరు, ఒకరు విడవబడి ఒకరు ఎత్తబడి,
మంచం మీద పరుండు ఇద్దరు, ఒకరు విడువబడి ఒకరు ఎత్తబడి. ఇది ఎలాగ సంభవించును? ఇద్దరు ఏ పని చేస్తున్న వారైనా సమ్మతింపకుండా కూడి నడుతురా? నడిచే కడవరి కాలము, ఆఖరి గడియలు, యోజనాలకు యోజనాలు. ఇద్దరు కూడి సమ్మతింపకుండా ఇద్దరు కూడుకొనే ఉంటారు. సెల్ ఫోన్లు ఇద్దరిని వేరు చేస్తున్నాయి. మొబైల్ ఫోన్లు. ఇద్దరు కూడి ఉంటారు ఒక గదిలో, ఒక పొలంలో, తిరగలి విసురుచున్న చోట. కానీ వారు అభిప్రాయాలు వేరైతున్నాయి. వారు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తున్నారు. ప్రియులారా, ఆత్మీయ ఎదుగుదలకు సెల్ ఫోన్లు చేసినంత ద్రోహము భార్యాభర్తలు, తల్లి పిల్లలు ఒక ఇంటిలో ఉండువారు, ఒక గదిలోనే ఉండువారు సెల్ ఫోన్లు ఎడము కలుగ చేస్తున్నాయి. మొబైల్ ఫోన్లు దూరం కలుగ చేస్తున్నాయి. ప్రియులారా, మొదటి యోహాను పత్రిక 3:20లో చెప్పబడిన ప్రకారము ఏ విషయములలో భేదాభిప్రాయాలు ఉంటాయో ఆ విషయములలో ప్రభుతో కూడా సమ్మతి చేసుకుందాము. ఇద్దరు స్నేహితులు ఉండేవారు పితరుల కాలంలో. ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రోజు వాకింగ్ చేసేవారు. కరెక్ట్గా ఉదయానికే 5 గంటలకల్లా ఇద్దరు కూడి నడిచే అలవాటు గలవారు. హనోకు తాత కరెక్ట్గా సమయం కల్లా మొదటి స్నేహితుడు సిద్ధపడి ఉండేవాడు, దేవుడు. రెండో స్నేహితుడు కూడా గబగబా వారి వాకింగ్కు సహకరించేవారు. ఇద్దరు కూడి నడుస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఏళ్ళు గడుస్తున్నాయి. ఇద్దరు కూడే నడుస్తున్నారు. అయితే ఒకనాడు అకస్మాత్తుగా, నేను ఇంకా ఇంటికి వెళ్ళదలుచుకోలేదయ్యా, నీతోనే ప్రయాణిస్తాను. హానోకు తాత, ఇతరుడైన హానోకు తాత. యేసు ప్రభుల వారితోనే మన ప్రయాణం. యేసు ప్రభుల వారితోనే మన లక్ష్యము, మన గురి. ఆయనతోనే నిరంతరము నడుచుట. హానోకు తాత సరిగానే నడిచాడు. ఇతరుడైన హానోకు సరిగానే నడిచాడు. దేవుడు వారిద్దరూ కూడి నడిచి హానోకు కనబడకపోయెను. హానోకు లేడు. ఎందుకుంటాడు? యేసుతో కలిసి ప్రయాణిస్తున్నాడు. నాగలింగేష్ గారు మాటి మాటికి రెండవ వైపున ఉన్న దొంగ అనకండి దయచేసి. యేసుతో ఉన్నవాడు నాడే పరదేశంలో ఉండు అని అభయం పొందినవాడు, యేసుతో ఉన్నవాడు దొంగగా ఎందుకు మిగిలి ఉంటాడు? నీతిమంతుడైపోలేదా? పరిశుద్ధుడైపోలేదా? పాపములు ఒప్పుకోలేదా? పాపములు ఒప్పుకున్నాడు, మారు మనసు పొందాడు.
ఇంకా దొంగగా కొనసాగటము వానికి ఇష్టము లేకుండెనో, పరిశుద్ధుడయ్యేనో, నీతిమంతుడయ్యేనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కని వాక్యము, చాలా చక్కని వాక్య సందేశము వినిపించిన నాగలింగేష్ గారికి వందనాలండి. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఇంతటితో తెలుగు సభ ముగించుకుందాము. జాన్సన్ గారు ప్రార్థన. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేస్తారు.